స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు నా ప్రెగ్నెన్సీ అప్డేట్ ఏం తెలుసు? తలనొప్పి. పొద్దున్నే తలనొప్పి వస్తుంది ఒక 2-3 డేస్ నుంచి. అండ్ వర్షం తగ్గిపోయినందుకు ఏమో తెలియదు, వేడిగా ఉంది. ఈ హెడేక్ నన్ను నిజంగా చంపేస్తుంది అనమాట. మార్నింగ్ ఉంటుంది, ఒక మధ్యాహ్నంకి సాయంత్రంకి లైట్గా తగ్గిపోతుంది. బాంబు పూసుకొని పడుకోవడం అయిపోతుంది. కానీ ఏం చేద్దాం, ఆకలి ఉంటుంది, నిద్ర ఉంటుంది, ఇంకా వేరే కూడా ఉంటుంది. కాబట్టి వేరే ఆప్షన్ లేక లేస్తానన్నమాట. ఇలా ఫోన్ పట్టుకుంటే కూడా కొంచెం చేతులు కాళ్ళు ఆగుతున్నాయి అన్నమాట. ఇంకా నెలలు నిండుతా ఇంకా ఎక్కువ అవుతుందంట అమ్మ చెప్పింది. ఏం చేద్దాం. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఏంటి టేప్ పట్టుకున్నాను చూస్తున్నారా? టేప్ ఏం కాదన్నమాట. యాక్చువల్ వెనకాల విండో కనపడుతుంది కదా, సో ఆ విండో నుంచి అయితే పక్కింట్లోంచి దోమలు బాగా వచ్చేస్తున్నాయి. పక్కలోనే సపోటా చెట్టు ఉంది, కానీ చెట్టు నరకడం మంచిది కాదు కదా. సో మనమే విండోస్ అవి క్లోజ్ చేసుకొని ఉంటే, నేను ఇంకా విండో పెట్టి వేస్ట్. రూమ్లో అస్సలు వెంటిలేషన్ ఉండదు. సో వెంటిలేషన్ కావాలి అండ్ విండో కావాలి కాబట్టి దీన్ని అయితే నేను ఆర్డర్ చేసినాను. యాక్చువల్లీ అమెజాన్ నుంచి చేసినాను. 3x4 సైజ్లో అరౌండ్ 347 ఏమో పడింది. 370 రూపాయలు 40 రూపాయలు పడింది, సరిగా గుర్తులేదు నాకు. కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను వెతికేసి. సో ఈ నెట్ అయితే కొంచెం పెద్దదే తెప్పించేసాను అన్నమాట. ఫస్ట్ అయితే రిటర్న్ వేసేద్దాం అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్ మా విండో సైజ్ లేదన్నమాట. ఎందుకంటే ఇల్లు ఉంది కదా, మా అవ్వ కట్టించింది. ఆల్మోస్ట్ ఒక 2006లో కట్టించింది. సో ఇప్పుడు ఇంకొక 1 or 2 years అయితే 20 years అవుతుంది. సో అప్పట్లో ఇనుము విండోలు కదా, అంటే ఐరన్తో చేసిన డోర్స్, ఆ విండోస్. సో అదే విండో అన్నమాట ఇది. సో దానికోసము ఆ సైజ్ దొరకట్లేదు కదా, ఉన్నిలే అనేసి నేను కొంచెం పెద్దదున్నా ఓకే అని తెప్పించేసాను. 3x4 సైజు. దాన్ని అయితే జస్ట్ వెల్క్రోని ఫస్ట్ అంటించేసాను అనమాట. మనకి సైజు పర్ఫెక్ట్గా కూర్చుంటే చాలు అనేసి అంటించేసి తర్వాత ఇలా అయితే టేప్ లాగేస్తున్నాను. నేనే చేస్తాను అనేసి అమ్మని చేయనే వదలలేదు. చిన్నవి చేసుకుంటే నాకు యాక్టివ్గా ఉంటుంది, అంటే నాకు ఇలాంటివి చేయడం ఇష్టం కూడా. పక్కలో అయితే తగిలించుకున్నానులేండి చిన్న దెబ్బ. అమ్మ అందుకే చెప్తా ఉంటుంది, కొంచెం చూసుకొని అని. కొంచెం పెద్దదే, కానీ నాకు అది అంటించినప్పటి నుంచి దోమలు మాత్రం కంప్లీట్గా ఆగిపోయినాయి. సో ఇది దోమల కాలం కదా, కొంచెం దోమలన్నీ ఎక్కువ వచ్చేస్తాయి తేమ ఉండడం వల్ల, వర్షం ఉండడం వల్ల. మరి ఇంకా 2 రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంది, ఇంకా ఏం చేస్తారు చెప్పండి. సో ఇది అయితే ఇలా కుదిరిందనమాట. బాగుంది అంటాం. 370 రూపీస్ పడింది, కావాలంటే తెచ్చుకోవచ్చు. బాగుంది కదా. ఇప్పటికి ఇది జుగాడ్, దోమలు రాకుండా ఉండడానికి. మాది స్టీల్ది కాబట్టి దానికి ఏం చేసేకి రాదు. ఇవన్నీ మా అవ్వ వేపించిన, ఏమంటారమ్మా, మా అవ్వ కట్టిన ఇల్లు అనమాట. సో అప్పట్లో స్టీల్ డోర్లు, స్టీల్ విండోస్ ఉండేవి కదా. సో దానివల్ల ఇప్పటికైతే దోమలు రాకుండా ఒకటైతే చేసేసిన. పొద్దున్న నుంచి వర్షం వస్తూనే ఉంది కదా. సో జొమాటోలు, రెస్టారెంట్లు కూడా ఫుల్ క్లోజ్ ఉన్నాయి. నాకు చూస్తే ఏమైనా తినాలని ఉంది, అందుకే జామున్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంట్లో జామున్ ప్యాకెట్ అయితే ఉంది, జామున్ చేసుకొని తిందాం. సో ఒక బౌల్ తీసుకొని జామున్ ప్యాకెట్ అంతా ఎంటీ చేసుకోవాలి. ఏమమ్మీ? తర్వాత పిండి చల్ల ఉంది. అందరూ ముందర పెట్టుకొని కుకింగ్ చేసేది చూపిస్తా, మాట్లాడతారు. నేను ఎలా చేస్తాను వ్లాగ్స్, వెనకాల పెట్టుకుంటాను. ఎందుకు తెలుసా? వెనకాల లైట్ ఉంది మా ఇంట్లో, ముందర పక్కలే కదేమి. ఈడను అంతే, బెంగళూరులోనే అంతే. మా పాలల్లో నీళ్ళ ఏం చేస్తున్నావు? మందార పూల పిన్నోళ్ళకి ఎన్ని వస్తాయి తెలుసా?
అయ్యో మమ్మీ నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కువ అయిపోయి చూడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఏమవుతుంది కదా ఈ కన్సిస్టెన్సీ? ఏం కాదు, సరిపోతుంది అంత తీసుకుని. వాటర్ ఎలా చాలా కాదు, నెయ్యి ఎలా కంటే కాదు, ఇది దీంట్లో కలిపేకి ఎందుకు? పిండిలో నూనె వేస్తాం కదా. ఏం ఉస్తుంది ఇప్పుడు దాంట్లోనే ఆయిల్ ఆయిల్ వస్తుంది. రావట్లేదు. వస్తుంది తీసుకో వస్తుంది. చూద్దాం. ఇదిగో జామున్ పిండి. నాకు చూస్తున్నాను అమ్మ రికార్డ్ అవుతుంటే నేను ఎట్లా కనబడుతున్నాను అని చూస్తుంది. రోజు నా వీడియోలు మా అమ్మాయి ఫస్ట్ చూసేది. కానీ కూడా అయినా కూడా వాడు నేను జామున్ ఎలా చెప్తా. అమ్మ ఒక చుక్క షుగర్ చాలు కదా, ఒక చుక్క అంటే ఒక కప్పు షుగర్ చాలు కదా. పాలు పౌడర్ ఉందా? మేదేం కొంచెం మూసి పెట్టాలి, డైరెక్ట్ చేసేదా? 5 నిమిషాలు ముయ్యాలా? ఇప్పుడు జామున్ చేసినప్పుడు షుగర్ సిరప్ వేడి ఉన్నప్పుడు వెళ్ళా, చల్లగా ఉన్నప్పుడు వెళ్ళా? అంటే సిరప్ పెట్టేద్దునా? రెస్ట్ చేసి చేసి వంట చేయడం మర్చిపోయినా. మమ్మీ షుగర్ సిరప్ దేంట్లో పెట్టాలమ్మా? ఏ పాత్రలో పెట్టాలా? వినపడట్లేదు. స్టీల్ గిన్నె తీసుకొని పెట్టు. స్టీల్ గిన్నెలో పిండి కలిపినా ఏడున్నాయి? చిన్న ఉంది. ఎక్కువ జామ్ ఇంత చిన్నదా? వస్తున్నాను. ఎంత పాకం చేద్దాం. పాకం ఎక్కువ కలుగుతామ్మా. సర్లే, చిన్న గ్లాస్ అంట, పెద్ద గ్లాస్ వద్దంట. గుర్తు పెట్టుకోండి. మా చక్కెర ఇదేనా ఉండేది? ఇప్పుడు చూడు. సరే అదే లోపల మనం ఉంది కదా 5 minutes మూసి పెట్టినాను. ఏమి ఉండలు చేసుకుందాం. ఉండలు నేను కనపడుతున్నానా అంటే వెనకాల పెట్టు. అయ్యి టైం అయిందా? అందుకే వాడు ఆకలికి అరుస్తున్నాడు. చిన్న జాములు చేయాలా, పెద్ద జాములు చేయాలా? వర్షం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. అవును, సైక్లోన్ పేరేమో మీకు తెలుసా? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే ఉండేస్తుంది. సో మల్లేశ్వరికి చేసి సాలైపోయింది అన్నమాట. ఇప్పుడు అమ్మ చేస్తుంది. చూడండి ఎంత కొంచెం ఆయిల్లో చేస్తుందో. ఆయిల్ కదమ్మా, నయ్యా ఎందుకు అంత కొంచెం తీసుకున్నా? వేస్ట్ అవ్వకూడదని. మరి ఇట్లే తినొచ్చా అమ్మ? తిని టేస్ట్ చేసినా నోరు కాల్చుకుంటానంట. సర్లే, అయింది అప్పుడే. అవలేదా? సర్లే కానీ
ఆడు పండుకొని ఉన్నాడు, తినేసి బజ్జిపోతున్నాడు, పండుకున్నాడు మ్యాక్స్. ఇది పొద్దున్న నుంచి వర్షం వస్తూనే ఉంది. వర్షం అంటే వర్షం వస్తూనే ఉంది. ఏం చేయాలా? ఏం మమ్మీ గిజాను ఉంటది, చేసిన ఇంట్లో ఉంటది, చేసిన తర్వాత తీసేస్తారు ఎవరైనా. సౌండ్ వింటున్నారా? వాడే ఊరుకున్నాడు ఇచ్చేపు. వాడు అన్నం తిని ఒక నిద్ర కూడా కొట్టి లేచినాడు. సో ఇప్పుడు మ్యాటర్ ఏమంటే, ఊరుకున్న మ్యాక్స్ ఒక 5 నిమిషాలు లే. మ్యాటర్ ఏమంటే కరెంట్ వచ్చేలాగా లేదు. గులాబ్ జామున్ తినేసి మేమైతే పడుకుంటాం అనమాట. మళ్ళీ రేపు బ్లాగ్లో కలుద్దాం. అందరికుంటా బాయ్. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రే దిగు, రే దిగు మ్యాక్స్. అదే Audio Jungle.